షాలోమ్ అలేహిం, షాలోమ్ అలేహిం, షాలోమ్ అలేహిం. తల్లిదండ్రులకు అవిధేయులు, అంచెదినంలో అపాయకరమైన కాలంలో అపాయకరమైన విశ్వాసులు, సార్వత్రిక సంఘం విశ్వాసాలకు జీవిత విధానం ఫాల్స్ బిలీవర్స్ ఉన్నారని పౌలు భక్తులు ప్రస్తావిస్తున్నాడు. అందులో ఒక బ్యాడ్ ట్రైట్ గమనించినప్పుడు డిజోబీనియెంట్ టు పేరెంట్స్ మార్క్స్ టోటల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పెక్ట్ అండ్ సోషల్ ఆర్డర్. ప్రభు ఏర్పరిచిన గృహస్థ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో పిల్లల అవిధేయుల ద్వారా దేవుడు నియమించే నిబంధనలు తోసివేయడం, అంత మాత్రమే కాకుండా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఉల్లంఘించడం మనకు కనిపిస్తుంది. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ అథారిటీ, అధికారాన్ని, పిల్లల మీద తల్లిదండ్రులకు అధికారం ఉన్నది, తల్లిదండ్రులకు అధికారం లోబడగా జీవించే పిల్లలు అవిధేయులు అన్నమాట చూస్తున్నాం. A stubborn refusal to obey or submit to parental guidance. ఒక మొండి వైఖరి, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా వారి యొక్క సూచనలు పాటించకుండా జీవించడం కనిపిస్తుంది. Such a disposition is not pleasing to God. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించినప్పుడు, అవిధేయులు ఉన్నప్పుడు ఆ దేవుని ఎంతగానో దుఃఖపరుస్తుంది, దేవుని సంతోషపెట్టదు. రిబెలియన్ అగేన్స్ట్ పేరెంట్స్. పిల్లలు తల్లిదండ్రులకు ఎదురాడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, వ్యతిరేక సంవాదం ఉన్నది. When children reject proper family authority, it breaks the foundation of the Christian community. ఎప్పుడైతే బిడ్డలు తల్లిదండ్రులకు అవిధేయతలు అవుతారో ప్రభు ఏర్పరిచిన ఆ గృహస్థ కుటుంబ జీవితం యొక్క పునాదులు కదిలించి వేసినట్టు అవుతుంది. A person cannot be controlled by or guided by parents' advice or authority. He will fulfill blessings. తల్లిదండ్రులకు బిడ్డలు అవిధేయులైనప్పుడు, వారి నియంత్రణలో లేనప్పుడు, వారి సూచనలు పాటించినప్పుడు, వారికి అధికారంగా లోబడిగా జీవించినప్పుడు వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారు. నూతన నిబంధనకు ఆజ్ఞ, పాత నిబంధన ఆజ్ఞ తల్లిదండ్రులకు విధేయులు కావాలి, సన్మానించాలి దేవుని వాక్యం సెలవిస్తున్నది. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండే ధర్మమే, నీ మేలు కలిగిన తల్లిదండ్రుని సన్మానించు, నీ దీర్ఘాయుష్మంతున్నట్టు తల్లిదండ్రుని సన్మానించాలని దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞగా మనకు వాక్య భాగంలో కనిపిస్తూ ఉన్నది. పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము మీరు 18-31 వరకు చదువుకున్నప్పుడు ఈ విషయాలు మనకు వ్యక్తమవుతాయి. యేసుక్రీస్తు ప్రభువే 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విధేయత లోబడి జీవించాడు ఆయన. కాబట్టి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి, అది ప్రభు కోరుతున్న విషయం. విధేయత చూపించే ఇట్ ప్లీజెస్ గాడ్. వి డోంట్ డిసోబే, వి డిసోబే పేరెంట్స్, దట్ డిస్ప్లీజెస్ గాడ్. తల్లిదండ్రులకు విధేయత చూపించినప్పుడు దేవుని ఎంతగానో బాధ, దుఃఖము అది కలిగిస్తుంది. కాబట్టి మీకు మేలు కలగాలంటే పిల్లలారా, దీర్ఘాయుష్షు కలగాలంటే తల్లిదండ్రులను ప్రేమించండి, విధేయత చూపించండి, లోబడి జీవించండి, వారి సలహాలు పాటించండి, దేవునికి ఆశీర్వాదాలు అందుకోవలసిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడైన వందనాలు తండ్రి. ఈ అంచెదములో తల్లిదండ్రులకు అభ్యుదయంలో పిల్లలను చూస్తున్న ప్రభువా,
వారి ద్వారా పిల్లల ద్వారా తల్లిదండ్రుల దుఃఖం, వేదన, మనస్తాపం కలుగుతుంది మా తండ్రి. ప్రతి విషయంలో తండ్రి పిల్లలు తల్లిదండ్రులకు భీతి చూపించి వారి సలహాలు పాటించినైనా ఎంతో దీవెన ధన్యత పొందే కృపని ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.